మనం ఇప్పుడు మాట్లాడబోయే వ్యక్తి తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా, టీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షుడిగా, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చాలామందికి సుపరిచితుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి అధినాయకులకు ఆప్తులు. 25 సంవత్సరాలు పార్టీ పటిష్టతకు పాటుపడిన ఆ వ్యక్తి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన కవితకు అత్యంత సన్నిహితులు. అయితే కవిత ప్రారంభించిన టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీలో జాయిన్ కాకుండా 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించిన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగకుండా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాల మధ్యల పోరు, అంతర్గత యుద్ధం జరుగుతున్నప్పటికీ ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏంది? ఏదైనా హామీతో జాయిన్ అయ్యారా? అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన మహబూబ్‌నగర్కి ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, బుక్కా మోహన్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అన్నా నమస్తే. నమస్తే రమకాత్. అన్న, మీరు దాదాపు 25 సంవత్సరాలు 2 దశాబ్దాలు బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ కాలం నుండి మీరు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత అంటే స్టార్ట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వేరే పార్టీ మారలేరు. అంత లాయల్గా ఉన్న మీరు సడన్గా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినరు? అండ్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఒకరే చేరినరు. మీరు ఒక ఉద్యమ నాయకుడు, దాంతోపాటు ఒక విద్యార్థి టీఆర్ఎస్వి ఉమ్మడి జిల్లా మొదటి అధ్యక్షుడు మీరు, అండ్ యూత్ వింగ్ అధ్యక్షుడు ఉన్నారు. ఇంత ఉన్నా మీకు ఒక మంచి నెట్వర్క్, మంచి సర్కిల్ ఉంది. మరి ఒకరే పార్టీలో జాయిన్ అయ్యారు ఎందుకు? ఒక్కని రావడం అనేది ఏంటంటే, దానికి ఒక చిన్న మీరు సమయం ఇస్తే ఒక చిన్న విషయం చెప్తా. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి బీజేపీ చేస్తున్న ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ మహిళా రిజర్వేషన్స్ అని, అందుట్లో బీసీల వాటా అయిందని మేము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళము ఒక దగ్గర ప్రెస్ క్లబ్ని ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మహిళా రిజర్వేషన్స్ ఓకే, మళ్ళీ మహిళా రిజర్వేషన్ బీసీల మహిళల పాత్ర ఎంత, ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా దాంట్లో బీసీలకు ఏమైనా వాటా ఉందా లేదా అని ఒక లైక్ మైండెడ్ వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. అట్లాంటిది కొంచెం గొప్పగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన అప్పన్నపల్లి బృందావన్ గార్డెన్లో ఒక ప్రోగ్రామ్ చేశారు. అంతవరకు నాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సంబంధాలు ఒక దశాబ్దం పైగా, కనీసం ఫోన్లో కూడా మేము కాంటాక్ట్లో లేము, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ. అయితే వారు అక్కడ రావడం, అక్కడ కలిసి భావన అమ్మ చాలా రోజులు కలవగా మాట్లాడక ఎట్లా నువ్వు ఏం కథ అదే మాట్లాడినాక ఇంకా తెలంగాణ వచ్చింది కదా, ఉద్యమ ఆకాంక్షలు కేసీఆర్ అయితే నెరవేర్చలే కదా, చాలా ఇంకా అట్లే పెండింగ్ ఉన్నాయి కదా, అందులో పాలమూరు ఎత్తిపోతల పథకం అయితేనేమి చాలా విషయాలు, పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా మేము చాలా పని చేసినాం. ఆ విధంగా అన్నీ ఉన్నాయి కదా, ఇంకా నువ్వు అటే ఉంటే ఎట్లా, ఇటు కూడా నీ మన సూచన సలహాలు ఒకటి తీసుకున్నాం, కలిసి పని చేద్దాం దా అని అన్నాడు ఆ రోజు. నువ్వు ఉండాలి అన్న, నమస్తే అని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది నాకు కూడా సంబంధించిన పెద్ద మనుషులు ఉంటారు కదా, ఉద్యమ సహచరులు అనుకోండి, నాకు సంబంధించిన నేను కొంతమందితో నా విలువైనటువంటి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం చేసే పెద్ద మనుషులు అంతా మాట్లాడితే, సరేలే అక్కడ నష్టమే జరిగింది కదా, ఫ్యూచర్లో కూడా ఇంకా న్యాయం జరిగే అవకాశం ఉంది అని అయితే ఏమి అనిపిస్తలేదు కదా, ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు కదా, మాకు కలిసి మాట్లాడుకుంటే బెటర్ ఏమో ఒకసారి మళ్ళీ అని అన్నాడు. దాన్ని కూడా నేను ఏం పెద్ద చూద్దాంలే అన్నట్లే ఉంది, ఎందుకంటే నాకు ఒక 25 సంవత్సరాల సీనియారిటీ కూడా ఉంది కదా అక్కడ. భవిష్యత్తులో ఏమైనా మంచి అవకాశాలు కూడా సీనియర్లకు ఏమైనా జరగాలంటే కూడా, ఇవ్వాలంటే కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. దగ్గర నాకు చాలాసార్లు నాకు ప్రామిస్ కూడా చేసింది పార్టీ, అయినా ఎందుకు అక్కడ ఉండబుద్ధి కాలే, వచ్చేసింది. ఎందుకు అంటే 25 సంవత్సరాలు అక్కడ ఉన్నారు మీరు. ఉద్యమం నుండి కూడా అంటే తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఫస్ట్ అధ్యక్షుడు, దాంతోపాటు యూత్ వింగ్ కూడా అధ్యక్షుడు ఉన్నారు. మరి 25 సంవత్సరాలు ఉన్నారు కదా, అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే అక్కడ మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదా పార్టీలో, లేకపోతే మీరు అనుకున్న మన పదవులు ఇస్తామని హామీ ఇచ్చి హామీలు తప్పినరా? అసలు ఎందుకోసం అక్కడ నుండి కాంగ్రెస్కి రావాలనుకున్నారు? ముఖ్యంగా ఏంటంటే, మోహన్ బాబు అనేటోడు ఏం మునగాడేం కాదు, తెలంగాణ కోసము నాకన్నా చాలా గొప్ప త్యాగాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఈ ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి ఒక గొప్ప ఉద్యమాల తెలంగాణ ఉద్యమం ఒకటి. 69లో కానీ తర్వాత కానీ ప్రాణాలు త్యాగం చేసిండ్రు చాలామంది.
ఇక అంతకన్నా గొప్ప త్యాగం ఏముంటుంది? తన ప్రాణాన్ని ఒక రాష్ట్ర సాధన కోసం ఒక సెకండ్ లిస్ట్ పెట్టిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లాంటి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీదనో లేకపోతే నేను చేసిన ఈ కొంచెం త్యాగానికి నాకే పెద్ద పదవులు కావాలి, అనుభవించాలి, డబ్బు సంపాదించాలి అనుకోవడం అనేది ఆ శవాల మీద ప్యాలాలు ఏరుకునే ఆ మనసు నాకు కాదు. కానీ వచ్చిన తెలంగాణలో ఇంకా కొంచెం ఏమైనా నా అవసరాలు ఏమైనా ఉండి నన్ను నమ్మిన వాళ్ళు లేకపోతే నాకున్న కొంచెం ఈ తెలంగాణ అంశం పైన ఉన్నటువంటి అవగాహనతో ఏమన్నా ఎవరికైనా సాయం చేయనికే ఇట్లాంటివి ఏమైనా అవకాశం ఉంటే చేయొచ్చేమో అనుకున్నా. నేను అక్కడ జరగలే. నాకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తామని చెప్పి అన్నారు. కేటీఆర్ గారు ఎన్నో సందర్భాలు చెప్పిండ్రు, కవితమ్మ చెప్పింది, సంతోష్ చెప్పిండు. ఇక్కడ ఉన్న మొన్నటిదాకా ఇక్కడ ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే ప్రతి మీటింగ్లో మా తమ్ముడు అంత గొప్ప స్థాయికి పోతాడు, ఇంత గొప్ప స్థాయికి పోతాడు, అసలు మీరు షాక్ అవుతారు, అసలు ఊహించలేరు మీరని ప్రతి మీటింగ్లో అదే చెప్పడం, వాళ్ళు పైన ఓకే అనడం, ఈయన ఇక్కడ రాగానే ఆపడం. ఈ ఈ ఈ డ్రామా అనేది బాగా ఒక 9 శ్రీనివాస్ గౌడే. ఇంకా శ్రీనివాస్ గౌడ్ ఏంటంటే శ్మశాన నారాయణుడు, మొత్తం బొందలగడ్డ ఉండాలి, దాంట్లో నేను ఒక్కని మాత్రం నిలబడాలి అనుకునే మనస్తత్వం ఉన్నటువంటి మెంటాలిటీ ఆయన. అంత తన చుట్టుపక్కల పచ్చ ఉండొద్దు, అంత బొందలగడ్డ శ్మశానమై ఉండాలి, దాని మీద నేను రాజ్యం ఏరాలనుకున్నటువంటి ఒక 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 టైప్ ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ మధ్య కాలంలో చూస్తే కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తే చాలామంది ఎట్లాంటి మెసేజ్లు పెడుతున్నారంటే అస్సలు ఎంత గ్రేటు మాజీ మంత్రి గారు, ఆయన వీడు నా ఓడు అని అనుకుంటే మాత్రం వాడిని ఏ స్థాయికైనా తీసుకుపోతాడు, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళందరినీ చాలామందిని ఒక స్థాయికి తీసుకుపోయింది మంచిగా, అంటే ఎన్నో విధాలుగా వాళ్ళకి సాయం చేసిండు. ఎవరైతే పైన లీడర్స్ లాగా కొంచెం అది చేస్తారో వాళ్ళకు మాత్రమే దూరం పెట్టిండు, అంతేగాని మిగతా అందరూ అంత చేసిండు కాబట్టి 65,000 70,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు, లేకపోతే ఎట్లకెళ్ళి ఓట్లు వస్తాయి. ఆయన అసలు గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేసాడు ఆయన దేవుడు. ఈ నిమిషం ఎలక్షన్స్ అయితే కూడా భారీ మెజార్టీతో మామనార్లో గెలుస్తాడు అని ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్నారు. నిజంగా కూడా ఎక్కడైతే ఆయన ఇంకా గుంపు ఇప్పటికీ చాలా వస్తుంది. ఎందుకంటారు మరి? నిజంగా మీరు చెప్పినట్టు ఆయన ఎవరికి ఏం హెల్ప్ చేయకపోతే ఆయనకు ఎందుకు ఇంకా అంత క్రేజ్ ఉంటుంది? మొదటిగా ఏంటంటే ఈ శ్రీనివాస్ గౌడ్ గారు సొంత బలం ఏం లేదు ఆయన, కేవలం కేసీఆర్, టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ మధ్య బీఆర్ఎస్ బలం తప్ప తన బలం ఏం లేదు. 100% కేసీఆర్ బలమే. ఈ శ్రీనివాస్ గౌడే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేలకు కేసీఆర్ గారి బలమే వీళ్ళ బలం. ఓకే, ఇక తను ఎవరికి న్యాయం చేసిండు? మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు, తను నమ్ముకున్న వాళ్ళని చాలా గొప్ప స్థాయికి తీసుకుపోయిందని. ఒక్కని పేరు చెప్పండి. ఒక్క రాజేశ్వర్ గౌడ్ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత అయిన మొదటి నామినేటెడ్ పోస్టులలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చాడు, అదే లాస్ట్ వరకు కొనసాగింది. మరి ఓట్లు ఎందుకు 60,000 70,000 వచ్చినాయి? అప్పుడు ఉన్నటువంటి ప్రజలను శ్రీనివాస్ గౌడ్ చాలా ఓటు రాజకీయాలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రజలు అప్పుడు కొంచెం ఇంకా ఈయన ఏదో గొప్పవాడు అని ఒక భ్రమలో ఉన్నారు. మొన్న తెలిసింది కదా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి జరిగినటువంటి ఎన్నికలల్లో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, ఇన్ని గణం 100,000 లక్షల కోట్ల రూపాయలను ఇట్లా ప్రజల కొరకు ఇస్తున్నాడు, ఎవడు అడిగితే వాడికి దానకరులకు ఇస్తున్నాడు కేసీఆర్ అన్న సందర్భంలో కూడా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయినారు. మరి దాన్ని ఎందుకు మనం గుర్తించొద్దు? ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా రావడం, నిలబడడం, గెలవడం, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ప్రజలు అలసి విసిగిపోయి ఉంటారు శ్రీనివాస్ గౌడ్ నుంచి. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంకొక 20 సార్లు బతికినంత కాలం మహబూబ్నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఈసారి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఆ 60,000 వచ్చింది, అదే 60,000 ఎప్పుడు వచ్చింది? మొన్న ఫస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్ల తర్వాత జరిగిన రెండో ఎలక్షన్లు 20,000 వచ్చింది. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లు ఏమైంది పరిస్థితి? ఎంపీఏ మైనస్, అంటే 60 పోయినాయి, ఇక 50 పోయినాయి, మొత్తం కలిసి 1,10,000 మైనస్లు ఉన్నాం మనం. ఇంకా మనకు మెజార్టీ ఉంది మనకు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో
మైనస్లో ఉన్నాం కదా మనము. అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి డిఫరెన్స్ ఉంటుంది కదా. నీవే ఉన్నావు కదా, నీవే మొత్తం నీవే. బీజేపీ నా భుజాల మీద మొత్తం వేసుకొని నడిపిస్తున్నది నీవే కదా. మళ్ళీ ఏమైంది? లేదు కదా, కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. కష్టపడ్డారు కానీ మీకు ఇస్తామని పైన చెప్పడం, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా బ్యాక్ ఎండ్ రాజకీయాలు చేసి మీకు రాకుండా చేసాం, ఇక్కడ వరకు ఫైన్. అందుకే ఆ మనస్తాపంతో ఆ బాధతో బయటకు వచ్చినారు. మరి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా. మరి మీరు ఎన్నమన్న గురించి మీకు ఉద్యమం నుండి తెలుసు, ఎప్పటి నుండి తెలుసు ఆయన ఏందని. 2012-14 కూడా ఆయన ఎవరిని సతాయించలేడు, చాలా మంచిగా చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు 2023లో ఆయనని గెలిపించిన ఎమ్మెల్యేగా. మరి మీరు ఎందుకు అప్పుడు రాలేకపోయారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకంటే మీకే ఎక్కువ తెలుసు, ఉద్యమ సహచరుడు మీరు ఆయనకి. మరి అప్పుడు డిసెంబర్లోనే రావచ్చు కదా, 2.5 ఏళ్ళు అయింది. ఇంకా సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్ 3లో స్టార్ట్ అవుతుంది. మరి ఈ టైంలో ఎందుకు రావాలని అనిపించింది? ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు కొత్త గారు. తను బలమైన తెలంగాణ ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తులలో మొదటి వరుసలో కేసీఆర్ గారి తర్వాత అంత ఎవరికైనా తెలంగాణ పైన ప్రేమ మక్కువ ఉందంటే దాంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మేము చూసినాం తను ఎంత కష్టపడ్డాడు తెలంగాణ రాష్ట్రం కోసం అనేది మాకు తెలుసు వ్యక్తిగతంగా. ఇక మన ఎలక్షన్లు ఎందుకు రాకపోవడం అంటే, ఒకటే ఇంట్లో కూడా 2-3 పార్టీలు ఉండొచ్చు. ఇప్పుడు కవిత, కేసీఆర్ గారు మొన్నటిదాకా ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు వర్కింగ్ అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా కవిత వేరే పార్టీ పెట్టుకుంది. ఈ రాజకీయాల్లో కుటుంబము, ఫ్రెండ్షిప్ ఇవన్నీ డిఫరెంట్. అంటే ఎవరి పంతా వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆ ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో ఎందుకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేయాలంటే, ఉందాం పార్టీలా ఉందాం అనుకున్నాం. కానీ ఈ మధ్యలో మనం చూస్తూ ఉంటే ఇక మనసు ఇంకా బాధ అనేది ఒక మనిషికి ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది. ఇక బాధని మనం జీవితాంతం మోయలేం కదా. పరాభవాలు, అవమానాలు, ఇంకా ఇవి జీవితాంతం మోయడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ నేను అట్లాంటివి మోయాలనుకుంటే నేను ఒక చిన్నదాన్ని ఉద్యోగం చేసుకుంటుంటే, నా మనస్తత్వం మా మనస్తత్వం సరే అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం ఉంటే చిన్న ఉద్యోగం చేసుకుంటుంటే. సరే, మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారు కదా. ప్రస్తుతం మహబూబ్ నగర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కామన్, కానీ మహబూబ్ నగర్లో ఆల్రెడీ పీక్ స్థాయికి వచ్చేసినాయి. ఏది అంతర్గత కుమ్ములాట, ఇంటర్నల్ వార్ అనేది. అదేవిధంగా ఇక్కడ కొన్ని వర్గాలుగా విడిపోయి ఎవరు కలుస్తలేరు, చాలా గొడవలు అవుతున్నాయి. అంటే ఇక కార్యకర్తలు కూడా సిన్సియర్ కార్యకర్తలు కూడా సతమతం అవుతున్నారు. అంటే ఏ వర్గం దగ్గరకు పోతే ఎవరేం ఫీల్ అవుతారని. ఈ సిచ్యువేషన్లో మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే రైట్ టైంలో జాయిన్ అయిన మీరు అనుకుంటున్నారా? అండ్ జాయిన్ అయినరు ఓకే, పార్టీలో ఎలాంటి పదవిలు మీరు ఆశిస్తున్నారు? ఏమన్నా హామీతో ఈ పార్టీలో జాయిన్ అయినరు? హామీ అంటే వ్యక్తిగతంగా నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి, అది ఎట్లయితే మన శ్రీనివాస్ గౌడ్ గారి లాగా అరిచేతుల బెల్లం పెట్టి మోచేయి నాకు ఇచ్చినట్లు, ఈ నీకు అది ఇస్తాం ఇది వస్తుంది తమ్మి, అది వస్తుంది తమ్మి, నువ్వు నాకు శ్రీకాంత్ ఎంత నువ్వు అంత తమ్మి, అట్లాంటివి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేరు. అసలు మనస్తత్వం కూడా కాదు కనుక నాకేం హామీ అనేది ఏం లేదు. ఒకవేళ ఈ జిల్లా పైన కానీ, ఈ నియోజకవర్గం పైన కానీ, తెలంగాణ అంశం పైన కానీ నాకు కొంచెం ఒక ఐడియా ఉందని, ఒకవేళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కలిసి పనిచేసిండ్రు. ఆయన కూడా నేను బాగానే పరిచయం. ఒకవేళ నా సేవలు ఏమైనా అవసరం ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా బాధ్యత ఇస్తే చేస్తా. లేకపోయినా నాకు ఆ దరిద్రం వద్దనుకున్నా కనుక ఇలా ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. మీరు రాజకీయంలో కూడా ఒక దాదాపు 30 ఏళ్ళను ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు 50+ ఉంటుంది. విద్యార్థి నాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి రాజకీయం పైన కంప్లీట్ అవగాహన. సో ఎమ్మెల్యే అనేది వేరు, ఆయన ప్రభుత్వం, పార్టీ వేరు. ఇది ఒక ఇంటర్నల్ పార్టీ విషయం. సో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎవరు? ఎమ్మెల్యే గారు చూసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. మరి ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఒకరు ఉంటారు. నాకున్న సమాచారం ఏంటంటే మోహన్ బాబు గారు కానీ ఇంకా కొందరు ఎవరైనా వేరే వాళ్ళు జాయిన్ అయినా కూడా అధ్యక్షునికి సమాచారమే లేదు. మరి మీరు జాయిన్ అయిన తర్వాత కూడా అధ్యక్షుని ఇంతవరకు కలవలేరంట. అది బయట ఒకటి వినబడుతుంది. అది ఎంతవరకు కోసం నిజంగా అసలు మీరు జాయిన్ అయ్యేది పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్కి తెలియదు. నిజానికి చెప్పాల్సిన అవసరం కూడా ఉండే నాకు. కాకపోతే ఏమైందంటే అదే చెప్పిన కదా, నేను అది వద్దనుకున్నా, ఇలా జాయిన్ కావాలనుకున్నా. అంతకన్నా ముందు రాత్రి, నేను జాయిన్ కాకన్నా ముందు రాత్రి
కొంచెం టైం అని కొంచెం మాట్లాడతా అంటే నువ్వైతే రా తర్వాత చూద్దామని గౌరవ శాసనసభ్యులు చెప్పడం. అంటే అందుకన్నా ముందే ఒక రోజు ముందే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. పడ్డా కొంచెం దెబ్బలు బాగా తాకినాయి. నేను హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ నుంచి ఇంటికి పోయి ఇంటి నుంచి ఇంటికి వచ్చిన నేను. కాకపోతే మనం కూడా గౌరవ డిసిసి అధ్యక్షుల్ని కలవాల్సిన అవసరం ఉంది, అలాగే పిసిసి అధ్యక్షుల్ని కలవాల్సిన అవసరం ఉంది, జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులను కలుస్తా, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులను కలుస్తా. దాంట్లో నాకేం బేసిజాలు లేవు కదా, అది ఇంటర్నల్గా వాళ్ళు ఇప్పటిదానుకున్న వాళ్ళకి ఏమైనా ఉంటే కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక పెద్ద చరిత్ర ఉన్న చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి పార్టీ. అట్లాంటి పార్టీలకు నేను వస్తా కనుక నేనేదో దీంట్లో నాకు సంబంధం లేని విషయం ఖచ్చితంగా అందరిని కలుస్తా, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాను. మీకు కవిత చాలా సన్నిహితులు అండ్ మీ శ్రేయోభిలాష్ అని కూడా విన్నాను నేను. ఇటీవల కూడా మామనార్కి వచ్చినప్పుడు మీతో సపరేట్గా మీటింగ్ కూడా అయ్యింది అని కూడా విన్నాను. మరి అంత సన్నిహితురాలు ఆమె ఒక పార్టీ స్టార్ట్ చేసింది, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని. మరి ఆమె పార్టీలో మీరు జాయిన్ అవుతారని చాలామంది అనుకున్నారు. జాయిన్ అయితే కూడా మీకు 100% ప్రియారిటీ ఎక్కువ ఉంటుండే, ఎందుకంటే మీ క్లోజు ఇప్పుడే పార్టీ స్టార్ట్ అయింది కాబట్టి. మరి ఎందుకు కవిత స్టార్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ కాలేకపోయారు? ఎందుకంటే ఆ కుటుంబంతోనే కదా నేను దాదాపు 25 సంవత్సరాలు ప్రయాణం చేసిన. కేసీఆర్ కన్నా గొప్ప అయితే ఏం కాదు కదా కవిత నా దృష్టిలో అయితే. అంటే అనుకున్నది కాలేదు కాబట్టి ఆమె కూడా బయటకు వచ్చింది మీలాగనే. అదే అంటున్నా, నా దృష్టికోణంలో కవిత, కేటీఆర్, హరీష్ ఇప్పటిదాకా నేను ఉన్నటువంటి అయితే మొన్నటిదాకా ఉన్నటువంటి సంస్థ అవుతుందో కేసీఆర్ కన్నా గొప్పలైతే కాదు. దానికి సంబంధించిన ఆ పెద్ద తాన్లో ఒక చిన్న ముక్క కవిత. ఆయన నుంచే కాలే ఉద్యమకారులకు న్యాయం చేయడం, కవిత నుంచి కాదని నేను నమ్మిన. ఇంతమూలు చెప్పిన మనకున్న ఫ్రెండ్షిప్ వేరే. కవిత నాకు ఒక చెల్లెలు. కవితను చూస్తే సేమ్ ఆ చెల్లెని చూసినట్లే ఉంటాను నాకు. ఆ అమ్మాయి కూడా నాకు సేమ్ ఒక అన్న అంటది, నేను కవితమ్మ అంట. చాలామంది అక్క అంటారు కవితను, కానీ నేను అమ్మ అంట. ఎందుకంటే గౌరవం మన ఆడపిల్ల కదా, గౌరవంగా అమ్మ అంట. ఆ క్లోజ్నెస్ ఉంది కవితమ్మతో నాకు. సేమ్ నా సొంత చెల్లెల్లాగా నేను ఇప్పుడు కూడా ఆమె చూసి నా చెల్లెలే అనుకుంటాను నేను ఆమెను. కానీ ఇక చాలు నాకు ఆ కుటుంబం నుంచి నేను వద్దనుకున్నా. కవితమ్మ కానీ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు దండం పెట్టి నాకు వద్దు మీరు, చాలు నా జీవితం. ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది కదా, నాకు కుటుంబం ఉంది, నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నాకు కూడా కొంచెం సమాజంలో గౌరవం కావాలని కోరుకుంటాం. ఇక అవమానాలను ఇక ఎక్కువ దినాలు మనం భరించలేకపోయినాం. ఇంకా 50 దాటుతున్నాయి. ఇంక ఇప్పుడు కూడా మనం ఇక ఆ బరువును, ఆ శ్రమను మళ్ళీ నేను తీసుకుపోయి కొత్తగా మళ్ళీ జెండాని తీసుకుపోయి మళ్ళీ గ్రామాలలో పెట్టి మళ్ళీ ఇప్పటికే ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో చాలామంది పాపం చాలామంది మనం అనుకుంటాం, కానీ కనిపించే ఈ ఫిగర్ ఏదైతే కనిపిస్తున్నటువంటిది అది వేరే. చాలా ఘోరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ పరిస్థితి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు అంటే మీలాంటి వాళ్ళు కానీ, గుండా మనోహర్ అన్న లాంటి వాళ్ళు కానీ, మున్నూరు రవి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే అంటే ప్రతి ఏరియాలో జడ్చల్ల కానీ, అంటే మనం 5 జిల్లాలు తీసుకున్నా 5 జిల్లాల్లో లేకపోతే ప్రతి నియోజకవర్గాలు చాలామంది ఉన్నారు. నిజంగా ఉద్యమంలో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక నాయకుడు కాలేదు, ఒక పదవిలో లేరు. ఎవరైతే జేఏసీ అధ్యక్షుడు అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ తీసుకుంటే కూడా ఆయన ఒక జేఏసీ దానికి వెళ్ళి వచ్చినారు. ఎన్నమన్నా కూడా అంటే వీళ్ళందరూ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ దానిలోకి వచ్చిన వాళ్ళు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తాను. సో వీళ్ళందరూ ఒక స్థాయిలో ఉన్నారు. కానీ మీరు ఎవరైతే ఇట్లాంటి మీలాగా ఉద్యమంలో చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక స్థాయిలో లేరు. మరి ఎందుకు అంటే ఇక్కడ ఉద్యమంలో వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు మిమ్మల్ని ఎందుకు ఒక స్థాయికి తీసుకుపోవట్లేదు? అండ్ దీనికి అనుబంధంగా ఇంకోటి సెకండ్ క్వశ్చన్, మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇటీవల ఎమ్మెల్యే అంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో కూడా ఏమన్నారంటే ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 250 గజాలు ఇస్తాము అన్నట్టు కూడా అన్నారు. సో ఇప్పుడు మీరు ఎన్నమన్నతో పాటు ఉండబోతున్నారు కాబట్టి ఆ హామీని కూడా అమలు చేసే ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? చూద్దాం, సాధ్యాసాధ్యాలు వాళ్ళు కమిటీ వేసిండ్రు కదా. కమిటీ వేసిండ్రు. మొదటిగా ఏం చేయాలంటే ఎవరు ఉద్యమకారులు అనేది ఒక లిస్టు కూడా తయారు కావాలి కదా. ఇంకా విచిత్రమైందంటే అసలు తెలంగాణ ఉద్యమకారుడు కానివాడు ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? అన్ని కులాలు జై తెలంగాణ అన్నాయి. మతాలకు భిన్నంగా వచ్చి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు జై తెలంగాణ. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తెలంగాణ సమాజం మొత్తం కూడా జై తెలంగాణ ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ
ఒక్కొక్కరిని వెతికి ఉద్యమకారులు ఎవరు అనేది తీసుకోవాలంటే కూడా ఇది చాలా పెద్ద టాస్కే. అంత ఈజీ ఏం కాదు. తెలంగాణ ఉద్యమకారులను ఇట్లా మాలాంటి కరుడు కట్టిన వాళ్ళమంటే మనం లెక్క పెట్టి చెప్పొచ్చు, మోహన్ బాబు ఉన్నాడు, సో అండ్ సో ఉన్నాడు అని చెప్పొచ్చు. కానీ నువ్వు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక ఉద్యమకారులను తీసుకురావాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. చూద్దాం ఎట్లా చేస్తారు అనేది. తర్వాత ఒక మంచి కేసీఆర్ చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేస్తారు కనుక స్వాగతించాలి. ఇస్తే లాభమే కదా. పాపం అన్నీ కోల్పోయిండ్రు ఉద్యమకారులు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు. రమకాంత్ ఇప్పుడు నాకు చాలామంది టచ్లో ఉన్నారు. నేను ఒక్కరిని జాయిన్ అయినాను మీరు అన్నారు మొదట్లో, మీ మొదటి ప్రశ్న. చాలామంది టచ్లో ఉన్నారు. చూద్దాం. అన్ని నియోజకవర్గాలు వస్తున్నారు. అన్నా మాకు చెప్పకుండా పోయినావు, ఒక్కరిని పోయినావు అన్న అంటే, సరే నేను వద్దనుకున్నా పోయినా. అసలు ఊహించలేమన్నా నువ్వు పోయినావు, అసలు నువ్వు పోతావని కూడా ఊహించలే. నువ్వు పోవడం ఏందన్నా ఊకానా అంటే ఇట్లాంటి వస్తున్నాయి. సో ఇప్పటి కూడా మా వాళ్ళు ఎవరు నమ్మలేని పరిస్థితి. మోహన్ బాబు ఏంది టీఆర్ఎస్ పార్టీ పెట్టి కాంగ్రెస్లో పోవడం ఏందని అంటున్నారు. మీరు ఉద్యమ కాలం నుండి మీరు అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని చూసినారు, ఆయన పాలనను చూసినారు దగ్గర నుండి. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు కూడా ఉద్యమ సహచరులు మీరు, ఆయన పాలన కూడా చూస్తారు మీరు. సరే పార్టీలో లేనప్పుడు ఆయన పాలన కూడా చూస్తున్నారు. ఇద్దరిట్లా ఎవరి పాలన బెటర్ అని అనుకుంటున్నారు? అండ్ అసలు పాలమూరు పైన కంప్లీట్ పట్టు ఎవరికి ఉంది? పాలమూరుని అభివృద్ధి చేస్తారు అని మీరు అనుకున్నారు. అంటే ఇప్పుడు మీరు పార్టీలో జాయిన్ అయ్యారని కాదు, మీరు ఇద్దరిని కూడా దగ్గర నుండి చూసింది కాబట్టి ఇద్దరిట్లా ఎవరు రైట్ పర్సన్ ఫర్ డెవలప్మెంట్? శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎవరు నమ్మడు. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి బాగుపడతారంటే ఓర్వడు. ఓకే. ఎవరిని అభివృద్ధి పైకి తీసుకురాడు. మీరు అన్నారు చూడు, ఒక్కని పేరు చెప్పు ఎవరిని తీసుకొచ్చిండో పైకి. మహబూబ్ నగర్ నుంచి ఒకరిని తీసుకుపోయి నేను ఈ పోస్ట్ ఇప్పించిన, రాకున్నా సరే కేసీఆర్ ఇనలే భయ్ ఇయ్యలే, కానీ నేనైతే ప్రయత్నం చేసినాను. ఒకరిని నేను దోలుకపోయి బండ్లకు సరే తీసుకుపోయి ఇప్పించిన అని చెప్పి ఒక్కని పేరు చెప్పమని. అసలు ఎవరిని డెవలప్ చేసిండు ఆయన? మహబూబ్నగర్ని బాగానే డెవలప్ చేసి అంటారు కానీ అక్కడ నుండి స్టార్ట్ చేస్తే చర్చ నుండి ఎకో పార్క్ కానీ, బైపాస్ కానీ, కొత్త కలెక్టరేట్ కానీ, మన్యంకొండ కానీ, పిల్లల మరి కానీ, ఇక మహబూబ్ నగర్ అని కానీ, మధ్యలో కప్పు సాసర్లు కానీ అవి కానీ, అంటే ఇట్లాంటి బాగా మస్తు డెవలప్ చేసిన అని చెప్తూనే ఉంటారు కదా. నేను అదే చెప్తున్నా కదా, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఏ డెవలప్మెంట్లో కూడా ఇది 1-2% కూడా కాలేదు మహబూబ్ నగర్. ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎవడు బాగుపడ్డా ఓర్వడు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏంటంటే అందరు మంచిగా ఉండాలని తన మాటలనే మనకు తెలుస్తుంది. నేను కూడా ఈ నిన్న మొన్న చూస్తున్నా కదా, అంతకుముందుకు తెలుసు నాకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. అంతకుముందు శాసనసభ్యులు కానప్పుడు కూడా పార్టీలో కూడా ఉంటుంది కదా, రకరకాల జిల్లా అధ్యక్షులు కదా అప్పుడు పార్టీలో. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా చాలామంది చెప్తుంది ఆయన, అన్న అట్లా సో మా కాడ సమస్య ఉంది, అవన్నీ కలిసి ఉందనబ్బా, కలిసిపోండి అబ్బా, కలిసి పని చేయండి అబ్బా. ఈ డబల్ గేమ్లు కానీ లేకపోతే వీనికి పంచాయతీలు పెట్టి ఆ ఫలాలు అందించాలని కానీ, నేను అందరి మధ్యలో కొట్లాడబెట్టి నేను నాయకుని కావాలనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే కాదు. శ్రీనివాస్ కూడా అట్లా కాదు. అంత కాష్టం ఉండాలి. ఆ కాష్టంలో నేను నిలబడి ఆ సలిమాట కాపుకోవాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. అందుకే డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి. ఈ రోజు ఎలక్షన్స్ ఈ నిమిషం వస్తాయి నిజంగా మళ్ళీ ఆ ముగ్గురే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇట్లా ఈరోజు ఎలక్షన్స్ వీళ్ళు నిలబడితే ఎవరికి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకు? మంచోడు కదా, అభివృద్ధి కదా, ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కదా, కొన్ని కోట్ల రూపాయలు. అసలు అదే మేము గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పాలనుకుంటున్నాం, మనం చేసే పని ప్రజలు కూడా బాగా చెప్పాలి కూడా. ఇంకా మనం అది చెప్పలేకపోతున్నారు. ఆయన కూడా కొన్ని 100,000 కోట్లు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రచారంలో బాగా వెనుకబడిపోయినట్లే నా దృష్టిలో ఉంది. కనుక చాలా డబ్బు తీసుకొస్తున్నాడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, కొన్ని 1000 కోట్లు ఇస్తున్నాడు, కానీ ప్రచారం తక్కువ. కాబట్టి రాజకీయం కొరకే తెచ్చే ప్రతి రూపాయిని ₹1 తెచ్చి 10 రూపాయల ప్రచారం చేసుకోవడం కూడా రాజకీయాలు అవసరమే. అది శ్రీనివాస్ గౌడ్ బాగా చేస్తాడు. ఇప్పుడు ₹1 తెచ్చి 10 రూపాయల ప్రచారం చేసుకోవడంలో శ్రీనివాస్ గౌడ్ బాగా దిట్ట. 10 రూపాయలు తెచ్చి కూడా ₹1 ప్రచారం చేసుకోకపోవడం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న నైజం. అది దీంట్లో ముఖ్యంగా ఏమనుకుంటారంటే, మీరు అన్నారు ఎవరు ఈ ముగ్గురు నిలబడితే, అంటే మొన్న నిలబడరు వాళ్ళే కనుక మళ్ళీ ముగ్గురు నిలబడితే, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అది ఆయన కూడా తెలుసు ఖచ్చితంగా ఈసారి డిపాజిట్ కూడా రాదని. మీరు ఈ మధ్యలో చూస్తున్నారు, ఓన్లీ రూరల్ మండలం 2 అయితే ఏమో
రెండైతే నేను ఆడకెళ్ళి నాకు అంటే ఈడ ఈడ ఇట్లా లేదు, ఇక ఆడ తిరుగుతే ఏమైనా అవకాశం ఉందని మెల్లగా అట్ట తిరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు, వద్దు నాయన ఈయన అని. ఎందుకంటే బట్టలు ఇడిపిస్తాడు ఈయన. నువ్వు శ్రీనివాస్ గౌడ్ ఎంత ముద్దుగా చెప్తాడంటే, ఇక నువ్వు నాకు కులాలు లేవు, నన్ను లంబడోళ్ళు నన్ను ఎత్తుకొని తిరిగిండ్రు, నాకు కులాలు లేవు, నేను ఎస్సీలు కూడా నన్ను వేసుకొని మా దళిత వాళ్ళందరూ నన్ను ప్రేమగా చేసిండ్రు, వాళ్ళ పేరు మాత్రం చెప్పాడు. మీరు చూడండి ఎవరు వాళ్ళు నేను ఎత్తుకొని తిరిగిన వాళ్ళు చెప్పమని వారు పిలిపి అవి చెప్పాడు. ఇవంతా డ్రామాటిక్. ఆయన ఒక సినిమాలో ఒక టీచర్గా ఒక పని చేసిన ఒక పాత్ర చేసిండు. ఆయన ఇంకా అదే ఉన్నాడు, ఇంకా నేను ఇదే యాక్టింగ్ చేస్తే ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకున్నాడు. కానీ ఆయన కేసీఆర్ ఉద్యమం టీఆర్ఎస్ అనేది మీలాంటి నాయకులను చేసింది. ఆ రోజు నేను కూడా కొడంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేసిన. నీకన్నా ముందే 2009లో నేను కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేసిన, చాలా గ్రామాల జెండావిష్కరణ చేసిన. అంతే, నీకన్నా ముందే మేము అన్ని చేసినాం. ఇప్పుడు ఏదో ఈ డ్రామా చేస్తే మేము డ్రామాలు చేయలేక మాకు అవకాశాలు రాలేదు, నువ్వు డ్రామాలు చేసి మంత్రి అయినావు నువ్వు, అంతేడా. పాప ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి డ్రామాలు తెలియవు, ఈ కథలు తెలియవు. ఒక సాఫ్ట్గా పని చేసుకపోదాం. ఆయన ఏంది మహిళలకు ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ మహమ్నర్ ఫస్ట్ అనే కార్యక్రమం, మా ఉద్యమకారుడు మా మిత్రుడిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి అక్కడ మహమ్నర్ ఫస్ట్ అని చేపిస్తున్నాడు. విద్యార్థులకు చదువు పైన అంతేందుకు నిన్నమొన్న ఒక టీచర్, సరే ఆమె చేసే పని ఆమె ఎక్కడ చేస్తుంది కానీ ఈ సర్వేకి వచ్చింది ఆమె, ఈ జనాభా సర్వే సో ఇప్పుడు చేస్తుంది కదా, వచ్చింది. మంచోడు సార్, మిమ్మల్ని గుర్తుపడతాను నేను, అదే సో నన్ను గుర్తుపట్టి అంటే అవునమ్మా అంటే, సార్ ఎన్ని సరే విద్యార్థులకు అయితే బాగా చేస్తుంది సార్ చదువు విషయంలో. ఇట్లాంటి చాలు కదా. ఇప్పుడు మనిషికి జీవితం శాశ్వతం కాదు. ఇప్పుడు మనం ఉంటాం, రేపు ఉండం. ఇప్పుడు 50 ఏళ్ళు చూస్తే 25 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం పోయింది, అంతకుముందు చదువు అది చూస్తే మన జీవితం అయిపోతుంది. కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక గొప్ప స్థాయికి రావాలంటే చదివే కదా దానికి కారణం. ఇంకొకటి, నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొందరితో మాట్లాడితే నన్ను కొందరు మాట్లాడిగారు, అన్న 25 ఏళ్ళలో ఉన్నాడు, మాజీ మంత్రికి వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా చాలా క్లోజు, నువ్వు ఒక క్వశ్చన్ కంపల్సరీ అడగాలి అన్నారు. ఏంది అంటే, ఈయన ఆ టైంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతోమంది, అంటే మాజీ మంత్రి గారు అప్పుడు ఎంతోమందికి, అది నిజమా అబద్ధమా నాకు తెలియదు కానీ చాలామంది మీద అక్రమ కేసులు అయితే అయినాయి, చాలామంది మీద అక్రమ కేసులు అయినాయి, జైలు వేసిండ్రు, కొట్టించిండ్రు, ఏమేమో అయిందని అంటున్నారు. అది ఎంతవరకు వస్తామో తెలియదు. మరి ఇంత జరిగితే మోహన్ బాబు గారు ఉద్యమకారుల పైన కూడా అయినాయి, కొంచెం ప్రాబ్లం అయినాయి అన్నారు. మరి ఎందుకు ఆయన చెప్పి అట్లా చేయకూడదన్నా, మనకు రేపు నాడు ఫ్యూచర్కి పొలిటికల్గా ప్రాబ్లం అవుతుంది, భయపెడితే జీవితంలో నమ్మరు మనని, జన్మలు కూడా రానియరనా, ఓట్లు కూడా రావనా అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయారు అని అన్నారు. ఇప్పుడు నాకు శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, శ్రీనివాస్ గౌడ్ కూడా మాకు సొంతం అన్నలాగా అనుకున్నాం. ఈ 25 ఏళ్ళు నడిచిన తర్వాత, మాకు ఈ 10 ఏళ్ళు నడిచిన తర్వాత అర్థమైంది ఆయన అసలు రంగు. కేసులు అయితే ఇప్పుడు ఆయనే కేసులు పెట్టించినని సమాజానికి మొత్తం తెలుసు. అందుట్లో అత్యధికంగా బీసీలే ఉన్నారు. పాపం చాలా ఇబ్బంది పెట్టింది కదా ఉద్యమ సమయంలో. కానీ ఎవరు చెప్పాలి శ్రీనివాస్ గౌడ్ గారికి? నేను చెప్తే వింటాడా? నేను ఉంటాను పోతామే అంటాడు ఆయన. మళ్ళీ ఆయన చెప్తాడు, ఒక స్టీఫెన్ రవీంద్ర లాంటి ఒక మంచి పేరున్నది. అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన వ్యతిరేకంగా పనిచేయచ్చు అప్పుడున్న ప్రభుత్వ పాలకులకు, కానీ ఒక మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి స్టీఫెన్ రవీంద్ర అని ఈ సమాజానికి మొత్తం తెలుసు. అట్లాంటి మీద సింపుల్గా పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసిందని అంటాడు. కేసులు పెడతాడిన్ని మనటి, మళ్ళీ అంతవరకు వాళ్ళు అనుభవించిన కష్టాలకు నష్టాలకు దానికి బాధ్యుడు ఎవరు? మళ్ళీ అవన్నీ నువ్వు తినాలే కదా. ఇక వాళ్ళని కనిపించాను, నువ్వు దెబ్బలు తింటావా శ్రీనివాస్ గౌడ్ గారు? మీరు తప్పు కదా, నీవే పెట్టిస్తావు, పోలీస్ స్టేషన్ తిప్పుతావు. ఎంత అల్ల మహబూబ్నగర్ సెన్సేషనల్ కదా, తుపాకులు అంటివి, ఢిల్లీ అంటివి, పట్టుకొచ్చిరు అంటివి, ఇవన్నీ పోలీసులు నీ ఇంటెన్షన్ లేకుండా పోలీసు వాళ్ళకు అంత గోకడ ఏముంటుంది చెప్పి పోలీసు వాళ్ళకు పాపం. చివరిగా మీరు ఉద్యమకారులకు కానీ అదేవిధంగా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పారు? మహబూబ్నగర్ ప్రజలకు నేను చెప్పేంతదేముంది, వాళ్ళకి అన్నీ తెలుసు. మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలిసిన విషయాలే. ఒకటేంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులను మాత్రం సపోర్ట్ చేయాలి. రాజకీయాలు అనేటివి కేవలం ఎలక్షన్ల టైంలో మాత్రం రాజకీయాలు. ఎలక్షన్ దాటిన తర్వాత ఏముంటుంది? అభివృద్ధి, సంక్షేమం. దాంట్లో మంచి మనిషి, ఒక మంచి సౌమ్యాన్ని. ఇప్పుడు నిజానికి ఒక మంచిని మనం పోగొట్టుకుంటే దుర్మార్గుడు వచ్చి కూర్చుంటాడు, వింటే కదా సింపుల్గా. రాముడు రావణుడు
ఇద్దరు ఇట్లా రాముడు చచ్చిపోతే ఎవరిది అధికారం వస్తుంది? రావణుని అధికారం వస్తుంది. రాముడు కావాలన్నా రావణుడు కావాలన్నా తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలకే. ఇప్పుడు రాముడు మంచిగా ఉన్నాడు కదా, తన పాలన ఉంది కదా, రామరాజ్యం కావాలని కోరుతాం. ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని నష్టాలు పడ్డా తనకున్న కసి కోపాన్ని ప్రజల మీద చెప్పకుండా, రాముడేం భర్త అయిన పాపం పుట్టుకం మంచి గొప్ప పుట్టినా కానీ కష్టాలు అనుభవించే కదా, కానీ తనకు ఉన్నటువంటి ఆ కష్టాలను ఇప్పుడు ప్రజల మీద చూపిలే కదా, అందుకే రామరాజ్యం అంటారు కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా మంచోడు. ఆయనకు సపోర్ట్ చేసి ఈ 2.5 సంవత్సరాలు ఆయనను ఇంకా బలంగా చేస్తే ఇంకా తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా ఇట్లాంటి వ్యక్తులను గెలిపించుకుంటే ప్రశాంతత ఉంటుంది, మహబూబ్నగర్కు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఎవరి దాంట్లో ఏలు పెట్టి వాసన చూసే రకం కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కనుక ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక నేను సడన్గా అనుకున్న జైన్ అంతే. ఇంకా చాలామంది కూడా చూస్తారు మీరు రాబోయే రోజుల్లో చాలామంది వస్తున్నారు. ఇంకా నేను ఖాళీ అని ఏమన్నాను కానీ కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే స్థాయిలో అయితే వస్తారు. విన్నారు కదా, బుక్కా మోహన్ గారు టీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాలు ఉన్నా అక్కడ నా పాలమూరుకు నేను చేసింది ఏం లేదు. నేను చేయాలి అనుకున్నా కూడా నాకు చేసేదంతా అక్కడ నాకు ఒక స్కోప్ లేకుండే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రజలకు, మా పాలమూరు ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛ, ఆయన మహబూబ్నగర్ని అభివృద్ధి చేస్తున్న తీరు చూసి నేను మళ్ళీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉడతభక్తిగా నేను కూడా తోడు ఉండాలన్న ఇంటెన్షన్తో సహచర ఉద్యమకారుడు అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు కూడా నేను చేదోడు వాదుడుగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. డెఫినెట్గా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఇంకా అంటే నన్ను చూసి ఇంకా చాలామంది ఉద్యమకారులు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి 100% నెక్స్ట్ రామరాజ్యం తెచ్చే దిశగా నేను కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎంకల్నే ఉండి రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.